బిఆర్ అంబేద్కర్ కోనసీమ మండపేట నియోజకవర్గ కపిలేశ్వరం మండలం నాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కోరిమిల్లి గ్రామం పంచాయతీ వద్ద స్వస్థ నారీ సశక్తి పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఈ నెల సెప్టెంబర్ 17వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 75వ జన్మదిన వేడుకల సందర్భంగా మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం అక్టోబర్ 2వ తేదీ వరకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వాకతిప్ప ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు డాక్టర్ మానస మీడియాకు వివరించారు. ఈ వైద్య శిబిరంలో మహిళలకు అధిక రక్తపోటు, క్యాన్సర్, మధుమేహం వంటి వ్యాధులను స్క్రీనింగ్ చేయడంతో పాటు క్షయ, రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డాక్టర్ తెలిపారు. అలాగే గర్భిణీ స్త్రీలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో గుడ్లు, ఆకుకూరలు, పాలు, పిండి వంటలు, పలు రకాల పోషక పదార్థాలను అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శించారు. వైద్యులు డాక్టర్ రాకేష్ చౌదరి, ఎంపీహెచ్ఓ బిషప్, హెల్త్ అసిస్టెంట్ రామారావు, సర్పంచ్ అచ్చట సత్యనారాయణ, ఎంపీటీసీ సుంకర వెంకటేశ్వరరావు, ఏఎంసీ వైస్ చైర్మన్ మోటుపల్లి బాపిరాజు, టీడీపీ శ్రేణులు వెలుగుబంటి వీరభద్రం, కొండిశెట్టి నాగేశ్వరరావు, కాకులపాటి సుబ్రహ్మణ్యం, వార్డు సభ్యులు వెలుగుబంటి యేసుదాసు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు, యానిమేటర్లు, కూటమి శ్రేణులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరియు సమాజానికి సేవ చేయడానికి రక్తదానం చేస్తాను. మనమందరం మరియు శ్రేయస్సు ఒక బలమైన శక్తివంతమైన కుటుంబానికి పునాది అని గుర్తిస్తాం. క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సరి అయిన పోషకాహారాన్ని ప్రోత్సహిస్తాను. సంతుల్య నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఆడవాళ్ళని సైతం అభివృద్ధి చేయాలి అనే కాన్సెప్ట్తో మనకి తీసుకొస్తున్నారు. సశక్తి పరివార్ అభియాన్ ప్రోగ్రామ్ లాంచ్ చేశారండి. అంటే సో మనకి జరిగే క్యాంప్లో ఆడవాళ్ళకి సంబంధించిన అన్ని వ్యాధులకి స్క్రీనింగ్ చేయడం, అలాగే మగవాళ్ళకి కూడా. సో అంటే మనం ఎంతవరకు సాయశక్తిగా చేయగలుగుతామో చిన్నపాటి వ్యాధుల నుంచి పెద్దవాటి వరకు అన్నింటినీ కూడా మనకి ట్రీట్మెంట్ జరిగించాలని ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి. అలాగే చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన సబ్ ప్రెసిడెంట్ గారు తర్వాత మనకి ఈజీగా ఉంటే అంటే కూర్చుని ప్రశాంతంగా మన శ్వాసకి ఒక షుగర్కి ఇచ్చే పిల్లలు అవి క్రమం తప్పకుండా వేసుకోవాలి. నెలకొకసారి మేము ఇక్కడ క్యాంపులు పెడుతున్నాం కదా, నెలకొకసారి వచ్చి మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలి. మీ పిల్లల్ని పంపేసి అమ్మ షుగర్ పిల్లలు పంపండి అనేసి అంటున్నారు. ఈరోజు ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఎప్పుడు చేసే బీపీ షుగర్లే కాకుండా ప్రత్యేకించి మెడికల్ ఆఫీసర్ గారు ఉన్నారు, డాక్టర్ మనకి క్యాన్సర్కి సంబంధించిన ఖర్చు కూడా చేస్తారు. సరేనా? సశక్తి పరివార్ అభియాన్ అనే కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములండి. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ అండి. అంటే ఆడవాళ్ళకి కూడా అన్ని వాళ్ళలో కూడా అభివృద్ధి కలిగజేయాలి. వాళ్ళ ఆరోగ్యం పట్ల వాళ్ళు హ్యాపీగా ఉంటేనే ఫ్యామిలీ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది, అలాగే వెల్తీగా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరిగిందండి. ప్రధానమంత్రి గారి బర్త్డే సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖున ఇది మొదలుపెట్టడం జరిగిందండి. అలాగే అక్టోబర్ 2వ తారీఖు వరకు కూడా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం పాపులేషన్ అన్నింటిలో కూడా స్క్రీనింగ్ చేయడం జరుగుతుందండి. అంటే మనం ప్రివెంట్ చేయగలిగేవండి. బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, ఓరల్ క్యాన్సర్ కానీ, ఇంకా అలాగే వీళ్ళకి రక్తదానం చేయడం గురించి, అవయవ దానం గురించి, వీటన్నిటి గురించి కూడా మనం వీళ్ళకి ఎంకరేజ్ చేయడం ద్వారా, అలాగే మనం సిఎస్సి కపిలేశ్వరపురానికి వాళ్ళని ప్రమోట్ చేయడం, ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా ఇందులో నిర్వహించడం జరుగుతుందండి. అలానే గర్భవతులను చెక్ చేయడం కానీ
అంటే వాళ్ళకి 9 నెలలకి కావాల్సిన ప్రతి ఒక్క అవశ్యకతను మనం గుర్తించి తిల్కారి మొబైల్ అకాడమీ అనేది గవర్నమెంట్ వారు లాంచ్ చేయడం జరిగిందండి. వాటి ద్వారా మనకి ఫోన్ కాల్స్ ద్వారానే గర్భవతులకు ఇవన్నీ అందజేయడం జరుగుతుందండి. అలానే పుట్టిన తర్వాత పిల్లలకి ఇమ్యునైజేషన్స్ కూడా అంటే గవర్నమెంట్ ఇవన్నీ అందజేయడం ద్వారా వాళ్ళకి ఎలాంటి వ్యాధులు రాకుండా అంటే ఫర్దర్గా ముందు వచ్చే రోజులు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగకుండా ఉండడానికి ఇవన్నీ కూడా మనం ప్రజల్లో ఉత్తేజపరచడానికి ఈ క్యాంప్స్ అన్ని కండక్ట్ చేయడం జరిగిందండి. అలాంటి క్యాంప్స్లో మేము పాల్గొనడానికి అలానే మాతో ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. ఈ క్యాంప్లో ఉండడానికి అవకాశం ఇచ్చినటువంటి మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.